నక్సలైట్ వ్యతిరేకంగా సల్వాజుడంతో నాయకత్వం ముందు పెట్టి కొట్టించిండు ఆయన. కొట్టిస్తే తర్వాత అజిత్ జోగి ముఖ్యమంత్రి అయ్యిండు. అజిత్ జోగి ఆ సల్వాజుడంను రెగ్యులరైజ్ చేసిండు. కానిస్టేబుల్ కంటే కింది స్థాయి సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఇప్పటికీ ఆ సల్వాజుడము ఇంకో ఫామ్లో నడుస్తూనే ఉంది. నేను ఏమంటున్నా అంటే ఎందుకు వీళ్ళంతా ఆడిదాకా పోతుర్రు? ఎందుకు ఆ ఫారెస్ట్లో ఎవరి ప్రయోజనాల కోసం ప్రైవేట్లు హెలికాప్టర్లు దిగే ఆ రోడ్వేలు వేసిండ్రు? ట్రైబల్స్ ఏమైనా ఫ్లైట్ ఎక్కుతుర్రా? ఆనికి పువ్వర్తిలో కూడా హెలిప్యాడ్ ఉంది. అదే పువ్వర్తిలో హిడ్మా ఇంటి పక్కన హెలిప్యాడ్. దేనికోసం నేను అంటున్నాను అంటే ట్రైబల్ను చంపడానికి పోయినప్పుడు వాడికి ఎదురు తిరగడం తప్ప వేరే మార్గం తెలియదు. ఇది ట్రైబల్ మోడల్ ఆఫ్ లివింగ్ స్టైల్. ముందు ఇది అర్థం చేసుకోవాలి. నీ రాజ్య వ్యవస్థ నుంచి ట్రైబల్ను చూడలేవు నువ్వు. ఎందుకు రాజ్యాంగంలో 5-6 షెడ్యూల్ పెట్టినరు? అవును, అది అమలు చేయాలి కదా. ఇప్పుడు పేసా చట్టాన్ని అమలు చేయాలి. అమలు అయితే అంత భారతదేశంలో ఒక్క ఊర్లో పేసా చట్టాన్ని అమలు చేయించింది నాకు చూపించు. పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు ట్రైబల్ యాక్ట్ మనది 5th షెడ్యూల్ ఏరియాలో ఉంది. మనకు పేసా చట్టం ఉంది. ఛత్తీస్గఢ్కు ఉంది, మధ్యప్రదేశ్కు ఉంది. ఇవాళ 2 లక్షల చెట్లను నరికేస్తున్నారు. ఏ గ్రామ సభ ఆమోదం చెప్పిందని నరికేసారు? మన దగ్గర ఇక్కడ బయారం దగ్గర తీస్తే దాన్ని కోర్టుకు పోతే కోర్టు కొట్టేసింది కదా గ్రామ సభ ఆమోదం లేదని చెప్పి. మరి రాజ్యాంగం మనం తయారు చేసుకున్న రాజ్యాంగంలో ఉన్న చట్టాన్ని మనమే అమలు చేయకపోగా, ఆదివాసీ హక్కులను రక్షించేటటువంటి బాధ్యతను తీసుకోకపోగా, దాని హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మనం రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఆ మనిషి తన పరిష్కారం కోసం ఏదో మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆయన సిద్ధాంతంతో నేను ఎక్కిపించాను, కానీ ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. కానీ ఆయన ఎవరి కోసం పనిచేస్తుండు? అక్కడ మొత్తం ఆదివాసులు గౌరవంగా బతికే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం పనిచేస్తున్నప్పుడు జనరల్గా జనమంతా ఆయన నోన్ చేసుకుంటారు. అవును, ఇప్పుడు అట్లొచ్చిర్రు. లేకుంటే చంపేసిన తర్వాత కూడా లక్షల మంది వచ్చుడేంది. ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఆయన మార్గం తప్పు కావచ్చు, ఆయన చేతిలో పోయినటువంటి పరిష్కారానికి ఎంచుకున్న పద్ధతి తప్పు కావచ్చు, కానీ ఆయన పెట్టినటువంటి ఇష్యూ రైట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మన దగ్గర నక్సలైట్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చర్చలకు పిలిచిండు. కొంతమంది ఇక్కడికి వచ్చారు మన దగ్గర. ఇదే మంజీరా గెస్ట్ హౌస్ పక్కన ఉంచిండ్రు వాళ్ళను. నేను అప్పుడు మీ మధ్యవర్తుల కమిటీలో సభ్యునిగా ఉన్నా. బాలగోపాల్ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, చాలా మంది పెద్దలు మేధావులు ఉన్నారు. దీని మీద ఆ కమిటీలో నేను సభ్యుని. మొదటి రోజు వచ్చినప్పుడు వాళ్ళు ఆ గుంటూరు జిల్లాలో ఎక్కడి నుంచో బయటకు వచ్చిర్రు. దోర్నాల దగ్గర నుంచి వచ్చిండ్రు. ఆడ నుంచి ఈడికి వచ్చేటలకు ప్రతి దగ్గర వేల మంది వాళ్ళని కలిసి మాకు ఈ సమస్యలు నేను వచ్చిండ్రు. ఈడికి వస్తే ఫస్ట్ డే పొద్దుగాల వాళ్ళు వచ్చిన రోజు 500 మంది ఉన్నారు. 3వ రోజు 30-40 వేల మంది వచ్చిండ్రు. జనం దరఖాస్తులు పట్టుకొని అందరు మా ఇళ్ళని వీడు గుంజుకున్నాడు, లేకుంటే నా జాగని ఈయన గుంజుకున్నాడు, నాకు పలానోడు ప్రమోషన్ రానియకుండా ఇది చేసిండు. ఇట్లా కొన్ని వేల మంది దరఖాస్తులు పట్టుకొని వచ్చిండ్రు. అంటే మనం ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి రాజ్యాన్ని నమ్మట్లేదు అంటే నడుస్తున్నటువంటి మనకంటే ఎక్కువ ఇవాళ అక్కడ ఎందుకు వాళ్ళని నమ్ముతున్నారు, వాళ్ళని నమ్ముతున్నారు? ఇది మనం కదా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. వాస్తవం. ఎందుకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాం? మనం ప్రజల ఓట్లతో కదా అధికారంలోకి వచ్చింది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనదే కదా. ఎక్కడ మన నడవడికలో తప్పు ఉంది, మన ఆచరణలో తప్పు ఉంది? ఎందుకు ఎక్కడో ఉన్నటువంటి అడవుల్లో బతుకుతున్నటువంటి నక్సలైట్ల మీద ప్రజలకు ఫేత్ వస్తున్నది? కారణం ఏంది? అంటే మనం ఫెయిల్ అవుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకొని దాన్ని సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోకపోతే రాజ్యాంగ వ్యవస్థ కుప్పగూలుతుంది కదా. అందుకనే ఇవాళ హిడ్మా లాంటి ఒక ఆదివాసీ అక్షరాలు రానిటువంటి ఒక బిడ్డ చచ్చిపోతే మాకు న్యాయం చేసేటటువంటి నాయకుడు చచ్చిపోయింది అనేటటువంటి భావన ప్రజల్లో వచ్చింది. అంటే ఇక్కడ హిడ్మాకి ఎంతమంది వచ్చిర్రు, వాడిని ఎట్లా బదనాం చేద్దాం, ఇది కాదు. ఎందుకు అట్లా వస్తున్నారు ప్రజలు? ఎక్కడ మనం వైఫల్యం? మీ దృష్టిలో హిడ్మా అంటే ఒక్క లైన్లో ఏం చెప్తారు? హిడ్మా అంటే ప్రజల కోసం పోరాటం చేసి చచ్చిపోయినాడు. ఇంకో విషయాన్ని కూడా నాకు అనుమానం వస్తుంది ఈ మధ్యకాలంలో. మావోయిస్టు పార్టీ గత 3-4 సంవత్సరాలుగా ఆయుధాలు వదిలేయాలనే చర్చ జరుగుతుంది. దాంట్లో చాలా రకాల ఆర్టికల్స్, స్టేట్మెంట్లు వాళ్ళ నుంచి మనం చూసినాం. నాకు తెలిసి గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చినట్టుగా నాకు తెలిసింది. ఆ ప్రపోజల్ను కాంగ్రెస్ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా రాసినట్టుగా తెలిసింది. ఇట్లా వాళ్ళ ఆయుధాలు వదిలేసి కంప్లీట్గా ప్రజా జీవితంలోకి వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటంలోకి చేస్తామని చెప్తున్నారు. అంటే మన సిపిఐ సిపిఎం వాళ్ళు ఇవాళ
ఎట్లయితే ప్రజా సమస్యలను కొట్లాడి ఎన్నికల్లో పాల్గొనరా ముందైతే ఆయుధాలు వదిలేస్తామని చెప్తున్నారు. సరే, దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని, మీరు అది మొత్తం జాతీయ స్థాయిలో 4-5 రాష్ట్రాల్లో ఉన్న సమస్య కాబట్టి మీరు దీంట్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పి, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఛత్తీస్గఢ్లో మా పిసిసి మిగతా వాళ్ళతో మాట్లాడినా నేను. ఓకే. వాళ్ళు చెప్పేటటువంటి చాలా మంది మిత్రులు ఉన్నారు అక్కడ. వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇది మన ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రతిపాదన వస్తే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినాం, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా దీన్ని మేము హ్యాండిల్ చేస్తాం, వదిలేయండి అన్నారు. అయితే వాళ్ళు కంప్లీట్గా చంపేయాలనేటటువంటి యాంగిల్లో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు నా పాయింట్ ఒకటే, వీళ్ళు ఆపరేషన్ కగార్ అన్నారు. ముందు నుంచి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏమంటున్నారు చాలా మంది, మీలాంటి వాళ్ళు కానీ ఇంకా చాలా మంది మేము కూడా అంటున్నాం, అడవిని మొత్తం నాశనం చేయడానికి ఒక కుట్ర, అదానీకో అంబానీకో ఈ మొత్తం అడవిని, ఈ సహజ వనరులని కట్టబెట్టడానికి కుట్ర జరుగుతున్నది. గవర్నమెంట్ నుంచి, ప్రధానమంత్రి నుంచో లేకపోతే అమిత్ షా నుంచో, గవర్నమెంట్ నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు మేము ఈ అడవిని ఎవ్వరికి ఇవ్వట్లేదు, అడవి అడవిలాగానే ఉంటుంది, ఈ పర్యావరణాన్ని, ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి, ప్రజలకి ఆరోగ్యం కావాలంటే అడవి ఉండాలి, ఆదివాసులకు చెందిన ఈ అడవి అని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే అసలు ఈ లొల్లే లేదు కదా. రెండు విషయాలు చాలా మించి ప్రశ్న. అసలు ఈ లైన్ ఎందుకు వస్తలేదు గవర్నమెంట్ వైపు? అసలు ఆ లైన్ పట్టించుకోవట్లేదు. అసలు లైన్ పట్టించుకోవడం కాదు, అసలు దాని మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదే ఇప్పుడు ఒకటి, నక్సలైట్ పార్టీలు తుపాకులు అంటే ప్రభుత్వము పోలీసుల దగ్గరనే తుపాకులు ఉండాలి. ఏ ప్రైవేటు వ్యక్తి తుపాకీ కలిగి ఉన్నా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని, లైసెన్స్ తీసుకొని ఉండాలి. ఇది మన రాజ్యాంగ ప్రకారం. ఈవెన్ మావోయిస్ట్ పార్టీ కూడా తుపాకులు కలిగి ఉండడానికి వీల్లేదు. మావోయిస్టు పార్టీని తుపాకులు వదిలేసే పరిస్థితి తీసుకురావడం ఎట్లా అనేది ప్రశ్న. అది ఎందుకంటే గతంలో అస్సాంలో ట్రైబల్స్ తుపాకులు పట్టుకున్నారు. ఓకే. ఆ తర్వాత బోడోల్యాండ్ ఉద్యమం తుపాకులు పట్టుకొని ఉన్నది. ట్రైబల్స్ ఎక్కడ చేసినా ముందు ఆయుధంతోనే పొట్లాటకు దిగుతాడు. వాళ్ళందరితోని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చర్చించి వాళ్ళందరినీ కూడా తుపాకులు సరెండర్ చేసేటట్టు చేసింది. ఇవాళ కూడా ప్రభుత్వం దగ్గర వాళ్ళు చర్చలకు వస్తాం, మేము తుపాకులు వదిలేస్తామని చెప్తున్నప్పుడు చర్చించి తుపాకులు వదిలేసేటట్టు చేస్తే అయిపోతుంది కదా. మన దేశ ప్రజల్ని మనం చంపుడేందుకు? దారి తప్పినోడు ఉంటాడు మన ఇంట్లో కోడు, దారి తప్పినోడు ఏం చేస్తాం అని బుజ్జగించి దారిలోకి తీసుకొస్తాం. ఇది ఒకటి. మీరు చెప్పింది నువ్వు అడిగేదానికే వస్తున్నా. ఇది ఒకటి. దీనికి ఏంది, ఇది నిర్మూలించడం కోసం ఆపరేషన్ కగార్ అంటున్నాం. నిర్మూలించడం కోసం ఆపరేషన్ కగార్ అంటున్నాం. సమస్య పరిష్కరించాల్సిన పద్ధతులన్నీ అనుసరించమని చెప్తున్నాను. రెండోది, ప్రభుత్వం మేధావులు కానీ ఇది మావోయిస్టు పార్టీ ఒక్కటే చెప్పట్లేదు, అందరూ బుద్ధిజీవులు, జ్ఞానవంతులు చెప్తున్నది ఏంటంటే ఈ అడవినంతా పెట్టుబడిదారులకు అప్పచెప్పే కుట్ర జరుగుతుంది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కాదు అని చెప్పి ఎందుకు ప్రభుత్వం చెప్పదు? ఒకటే స్టేట్మెంట్ అంటే ఎందుకు చెప్పదు? ఈవెన్ సింగిల్ స్టేట్మెంట్ కూడా లేదు. నేనేమంటున్నాను, ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అని మాట్లాడుతున్నారో వాళ్ళకి మనం అంటే నేను చెప్పే క్వశ్చన్ ఏంటంటే, ఈ అడవి పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తే మీకు ఓకేనా? వాళ్ళ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మీకు ఈ ఛత్తీస్గఢ్ అడవో, తెలంగాణలో ఉన్న అడవో, జార్ఖండ్లో ఉన్న అడవో, లేకపోతే ఈ అడవి మీరు హ్యాపీనా? దేశం ఓకేనా? ఈ దేశం ఓకేనా? దీనికి ఆన్సర్ చెప్పగలిగితే సమస్య పరిష్కరించడం కోసం పోవట్లేదు. అదంతా మనకు అనవసరం. ప్రభుత్వం నేను నక్సలైట్ గురించే మాట్లాడుతున్నా, గురించే మాట్లాడదు. ఈ అడవి అంబానీ అదానీ చేతిలోకి వెళ్తే మీకు ఓకేనా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే సరే, అర్బన్ నక్సలైట్ అనండి వీడు ఇంకేదన్నా ఈ దేశాన్ని ఆ పెట్టుబడిదారులకు భూమినంతా అడవినంతా ఇచ్చేద్దామా? నేను అదే అంటే కదా. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ బాలాఘాట్ ఏరియా అంతా కూడా ఛత్తీస్గఢ్ ఆనుకొని ఉంటది. ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి గచ్చిరోలి, బాలాఘాటు, అక్కడ పోతే నీకు ఈ ఛత్తీస్గఢ్ బార్డర్, మన బీజాపూర్ ఇదంతా ఆనుకొని ఉంటది. అబుజ్మాడ్ అనే ప్రాంతం 100 కిలోమీటర్ల దూరంలో ఇవాళ చెట్లంతా నరికేసి ఇవాళ మొత్తం ఐరన్ ఓర్ని ఎత్తుకుపోయేటటువంటి పరిస్థితి. నా 2 బెటాలియన్ల నేను మొన్న ఎలక్షన్స్ లో ఇన్ఛార్జ్ ఉన్నాడా, నేను పోయి చూసిన అసలు పరేషాన్ అవుతుంది. 100 ఫీట్ల రోడ్లబ్బా, ఇక్కడ సిటీలో లేవు నీకు, అక్కడ వేసి మొత్తం ఎత్తుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇది జరుగుతుంది? ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతుంది? దేశ సంపదను ఎవరికి లూటీ చేసిస్తున్నాం మనం? ఈ దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల ఆస్తి కదా అది. ఆ ఆస్తిని అమ్మేస్తున్నటువంటి సింపుల్. ఇప్పుడు ఆ అడవి లేకపోతే
నువ్వు అర్బన్ నక్సలైట్ కాకపోయినా నువ్వు ఇంకో పార్టీ నువ్వు బతకవరు నాయన. మనం బతకం కదా ముందు, మనం బతకని పిల్లలు బతకరు, నీ భవిష్యత్తు. టెంపరేచర్ 51 డిగ్రీలు దాటితే అయిపోతుంది, మనం అంతా కాలి మసి అయిపోతాం. హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంది, ఆల్మోస్ట్ రీచ్ అవుతూనే ఉన్నాం కదా. పర్యావరణం గురించి మాట్లాడతాం మనం. పర్యావరణం కూడా 300 సంవత్సరాల చెట్టు నరికేస్తున్నాడు. 300 సంవత్సరాలు ఒక్కొక్క చెట్టు తయారు కావడానికి ఉన్నటువంటి అంత పెద్ద మానులు. చిన్న చెట్లు అంటే గీ కాదు, నీకు 100 మంది చుట్టూ చేతులు పట్టుకొని నిలబడితే కూడా దాని మొదలు కానున్నంత చెట్టు, అంత చెట్లను నరికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని ఇట్లాంటి చెట్టు తయారు కావాలంటే 300 సంవత్సరాలు పట్టాలి. అంటే ఇట్లా ఎన్ని లక్షల మందికి ఆక్సిజన్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న చెట్లను నరుకుతున్నాం మనం. ఇది దేనికోసం నరుకుతున్నాం? దానితో వచ్చే ప్రయోజనం ఏముంది? దాంతో ఏ సంపద క్రియేట్ చేయదలుచుకున్నాను? అందుకనే ఇది రఘు సమస్యనో బెల్లయ్యనాయక్ సమస్యనో ఒక పార్టీ సమస్యనో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి 140 కోట్ల మంది సమస్య. కాబట్టి ఇది చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నక్సలైట్ సమస్య పరిష్కరించడం కోసం ఆలోచించాలి, దాన్ని క్లోజ్ చేయాలి. సంపడం పరిష్కారం కాదు. వాళ్ళతో చర్చలు జరపండి, ఆయుధాలు క్లోజ్ చేయించండి. మన పద్ధతిలో వాళ్ళు కూడా జీవించే పరిస్థితి, మన దేశ ప్రజలు కదా. అరే నువ్వు నక్సలైట్లు ఏమైనా చేయను, అడవిని కాపాడుతావు చెప్పు. ఎట్లా నువ్వు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో నువ్వు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పు. ఇప్పుడు 370 తీసేయంగానే కాశ్మీర్ అంతా మన కంట్రోల్లోకి వస్తుంది అన్నారు. తీసేసిన తర్వాత ఓన్లీ ఒక్క క్లాస్ తీసేసిరు. ఏది ఎవరన్నా భూములు కొనొచ్చు అనే క్లాస్ ఒకటి తీసేసిరు. ఎవరు కొన్నాడు? అదాని పోయి కొన్నాడు, ఇంకెవడు కొనలే ఇంతవరకు. ఇప్పుడు గౌహతి హైకోర్టు అనుకుంటా జడ్జికి ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. 3000 ఎకరాలు అదానిక ఇంకెవరికో ఇస్తే ఇదేంది ఇది షాక్ అయింది ఆయన. 3000 ఎకర్స్ ఎట్లా ఒక ఊరినే ఎట్లా ఇచ్చేసిరా? ఇప్పుడు ఎంత ఘోరమైన విషయం ఇది. అందుకనే మీరు రఘు గారు మీరు అడవి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి దీని వెనకాల అదే ప్రధానం. అందుకోసమే జరుగుతుంది మారణ హోమం. బతకడానికి తిండి నీళ్లు వీటన్నింటికంటే గాలి ఫస్ట్. నువ్వు గాలి ముక్కు మూస్తే నువ్వు 5 నిమిషాలు నువ్వు కథం అయిపోతావు. 5 నిమిషాలు కూడా పట్టదు నీకు. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినాక నెలకు 2 నెలలకు 120 రూపాయలు ఐరన్ మీద రేటు పెరిగింది. దాదాపు 100 రూపాయలు సిమెంట్ మీద రేటు పెరిగింది. ఓసారి మీరు చెక్ చేసుకోండి, నేను చెప్తున్నది. ఒకటేసారి అంతకుముందు ఎప్పుడు కూడా 10 రూపాయలు 15 రూపాయలు సిమెంట్ మీద పెరుగుతుండే కానీ 100 రూపాయలు ఒకటేసారి పెరిగిన సందర్భం లేదు. ఐరన్ మీద కూడా 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు పెరిగిన సందర్భం ఉంది కానీ 120 రూపాయలు పెరిగిన సందర్భం లేదు. ఎందుకు పెరిగిందో చెక్ చేసుకోండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, సిమెంట్ మీద నీకు ఐరన్ మీద ఇనుము మీద రేటు పెరగంగానే ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఈ దేశంలో సిమెంట్ తోని ఐరన్ తోని ఇల్లు కట్టుకునేటోని ప్రతి ఒక్కరి మీద దాని భారం పడుతుంది. అవును, ఆడ కులానికి మతానికి ప్రాంతానికి ఏం సంబంధం లేదు, కానీ దేశం అంతా ఒకటేసారి పెరిగింది. ఇది ఎవరి ప్రయోజనాల కోసం పెరిగిందో ఆలోచించుకోండి.